రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము. మన ఆర్డీఓ మేడం గారిని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సూపర్ సిక్స్, సూపర్ హిట్, 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 సూపర్ సిక్స్, సూపర్ హిట్. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఒక పండుగ రోజు, మన స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక మహిళల అందరికీ కూడా స్వాతంత్రం ఇవ్వాలని ఈ రోజు మనకు ఫ్రీ బస్ లాంచ్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే మన మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారో ఆయన ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా హామీ ఇచ్చారు. మహిళలకి నేను అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో చెప్పారు. దాంట్లో భాగంగానే సూపర్ సిక్స్ లో ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు. అవ్వాతాతలకు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళలకి పెన్షన్ కావచ్చు, ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకునే పెన్షన్లన్నీ కూడా గతంలో ఇస్తున్న 3,000ని అధిగమించి ఈరోజు 4,000 చేయడం జరిగింది. అలాగే 4,000 పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి గతంలో 3,000 ఇస్తుంటే ఈరోజు రెట్టింపు చేసి 6,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది. ఇలా గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని కూడా ఈరోజు అధిగమించి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ తల్లికి వందనం ప్రతి బిడ్డని చదివించాలని ఈరోజు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నారు. అలాగే ఒకప్పుడు దీపం పథకం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్తారు. మా అమ్మగారు పొయ్యి దగ్గర వంట చేసుకుంటుంటే ఆవిడ బయటకు వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఎంతో ఇబ్బందులు పడేది. అలాంటి నా కన్న తల్లికి వచ్చిన కష్టం ఏ తల్లికి రాకూడదు, ఏ అక్క చెల్లెలకి రాకూడదు, అందుకే నేను దీపం పథకం తీసుకొచ్చాను అని ప్రతి మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ స్టవ్ అందించారు. ఈ రోజు సిలిండర్లు కొనుక్కోవడానికి ఒక్కొక్క సిలిండర్ 1000 రూపాయలు పైన పడుతుందని ఆ భారం మహిళలకు తగ్గించడానికి ఈ రోజు దీపం పథకం 2 తీసుకొచ్చి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. అలాగే మనకు రైతు భరోసా